ఈ వీడియోలో మనము సూర్యపూటము ఉష్ణోగ్రత ప్రభావితం చేయు అంశాలు అనే లెసన్స్కు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోగలరు, వీడియోను లైక్ చేయగలరు. ఇప్పుడు ఒకసారి బిట్స్ చూద్దాము. మొదటి ప్రశ్న, భూమిని చేరిన ఎంత సౌరశక్తి తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది? భూమిని చేరిన ఎంత సౌరశక్తి తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది? 1 1/2 వంతు, 2 1/3 వంతు, 3 1/4 వంతు, 4 1/5 వంతు. ఆన్సర్ 2 1/3 వంతు. రెండవ ప్రశ్న, ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రతలలోని తేడా గాలులకు డాష్ కారణమవుతుంది? ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రతలోని తేడా గాలులకు డాష్ కారణమవుతుంది? 1 వర్షాలకు, 2 శక్తికి, 3 పతన కోణానికి, 4 గ్లోబల్ వార్మింగ్కు. ఆన్సర్ 1 వర్షాలకు. మూడవ ప్రశ్న, ఇది వేడెక్కడానికి చల్లబడడానికి ఎక్కువ సమయం పడుతుంది? ఇది వేడెక్కడానికి చల్లబడడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది? 1 భూమి, 2 సముద్రాలు, 3 కొండలు, 4 లోయలు. ఆన్సర్ 2 సముద్రాలు. నాలుగో ప్రశ్న, ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాల పతన కోణం ఈ నెలల్లో ఎక్కువ? ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాల పతన కోణం ఈ నెలల్లో ఎక్కువ? 1 మే జూన్, 2 జనవరి ఫిబ్రవరి, 3 నవంబర్ డిసెంబర్, 4 మార్చి ఏప్రిల్. ఆన్సర్ 3 నవంబర్ డిసెంబర్. ఐదో ప్రశ్న, భూ వికిరణంను నిరోధించే వాయువులు? భూ వికిరణమును నిరోధించే వాయువులు: 1 ఆక్సిజన్, 2 కార్బన్ డయాక్సైడ్, 3 నైట్రోజన్, 4 హీలియం. ఆన్సర్ 2 కార్బన్ డయాక్సైడ్. ఆరో ప్రశ్న, ఇప్పటి వరకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు చేయబడిన ప్రదేశం? ఇప్పటి వరకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు చేయబడిన ప్రదేశం: 1 వ్లాడివోస్టాక్, 2 వెర్కోయాన్స్కీ, 3 సైబీరియా, 4 అలస్కా. ఆన్సర్ 1 వ్లాడివోస్టాక్. ఏడవ ప్రశ్న, 1983 జూలైలో అంటార్క్టికాలోని వ్లాడివోస్టాక్ కేంద్రంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత? 1 -89.2 డిగ్రీల సెల్సియస్, 2 -90.6 డిగ్రీల సెల్సియస్, 3 -91 డిగ్రీల సెల్సియస్, 4 -92.7 డిగ్రీల సెల్సియస్. ఆన్సర్ 1 -89 డిగ్రీల
89.2 డిగ్రీలు. ఎనిమిదవ ప్రశ్న, సూర్యుని కాంతి భూమికి చేరుకొనుటకు పట్టే సమయం. 1 10 నిమిషాలు, 2 8 నిమిషాలు, 3 4 నిమిషాలు, 4 2 నిమిషాలు. ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని కామెంట్లో పంపగలరు. 9వ ప్రశ్న, భూమి సగటున 1 నిమిషానికి 1 చదరపు సెంటీమీటర్నకు పొందే ఉష్ణోగ్రతకు గల పేరు. 1 సూర్యపుటం, 2 సౌర వికిరణం, 3 సౌర స్థిరాంకం, 4 భూ వికిరణం. ఆన్సర్ 3 సౌర స్థిరాంకం. 10వ ప్రశ్న, ఒక రోజులో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు కొలుచుటకు ఉపయోగించు థర్మామీటర్. 1 క్లినికల్ థర్మామీటర్, 2 సిక్స్ థర్మామీటర్, 3 గెలీలియో థర్మామీటర్, 4 విద్యుత్ థర్మామీటర్. ఆన్సర్ 2 సిక్స్ థర్మామీటర్. 11వ ప్రశ్న, హైదరాబాద్ నగరం ఈ అక్షాంశంపై కలదు. 1 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 2 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 3 15 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 4 17 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఆన్సర్ 2 17 డిగ్రీల ఉత్తర అక్షాంశం. 12వ ప్రశ్న, ఈ క్రింది వానిలో భూమధ్య రేఖకు సమీపంలో గల ప్రదేశం. 1 సింగపూర్, 2 ఢిల్లీ, 3 షాంఘై, 4 వ్లాడివోస్టాక్. ఆన్సర్ 1 సింగపూర్. 13వ ప్రశ్న, సముద్ర మట్టం నుండి 1000 మీటర్లు పైకి వెళ్ళిన తగ్గే ఉష్ణోగ్రతలు. 1 4 డిగ్రీల సెల్సియస్, 2 6 డిగ్రీల సెల్సియస్, 3 8 డిగ్రీల సెల్సియస్, 4 10 డిగ్రీల సెల్సియస్. ఆన్సర్ 2 6 డిగ్రీల సెల్సియస్. 14వ ప్రశ్న, ఉష్ణోగ్రతల పరంగా కర్కట మకర రేఖల మధ్య ప్రాంతాన్ని ఇలా వ్యవహరిస్తారు. ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలం, ధ్రువ మండలం, అధిక పీడన మండలం. ఆన్సర్ 1 ఉష్ణమండలం. 15వ ప్రశ్న, ఈ క్రింది భారత నగరాలలో మొదటగా సూర్యోదయం అయ్యే ప్రాంతం. విశాఖపట్నం, నాగ్పూర్, హైదరాబాద్, ఆగ్రా. ఆన్సర్ 1 విశాఖపట్నం. డిఎస్సికి లేదా టెట్కు ప్రిపేర్ అయ్యేటువంటి వారికి నా యొక్క చిన్న సూచన అదేమిటంటే, మీరు ప్రాక్టీస్ వీడియోను చూస్తున్నప్పుడు 2 సార్లు అదే వీడియోను వెంటనే చూడండి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మొదటిసారి మీకు ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది, రెండోసారి వీడియో చూస్తున్నప్పుడు అదే ప్రశ్నకు సమాధానాన్ని మీరు గుర్తిస్తారు. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల మీకు ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. మనం సైకాలజీలో కూడా చదువుకొని ఉన్నాం చూడండి, ఎంత పునశ్చరణ జరిగితే అంత ఎక్కువగా గుర్తుంటుంది. సో ఆ సూత్రం ప్రకారమే మీరు రెండోసారి కనుక అదే వీడియోను వెంటనే చూసినట్లయితే మీకు ఆ అంశం బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ట్రిక్ను ఫాలో అవుతూ
ముందుకెళ్ళండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు.